ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. మా బిడ్డల కోసమే, ముఖ్యంగా మా బిడ్డలు చదివించుకోవడం కోసం. 5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నారు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మెయ్యం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము 3 నెలలు వచ్చాము, 3,000 రూపాయలు డబ్బులు కట్టినట్టున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కట్టేనే. ఆ 50,000 కట్టుకుని నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను.